చెట్టుపై నుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంకా ఆలస్యం చేసినచో సీత ప్రాణత్యాగం చేయగలదని ఊహించాడు. కానీ ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె కంగారు పడి కేకలు వేయవచ్చునని, అలాగైతే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపై నుండి మెల్లగా దశరథ కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెతకడానికి పంపిన దూతల్లో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి చెట్టుపై నుండి సీతను చూశానని ఆ కథలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమపడింది. తలపైకెత్తి మెరుపుతీగ వలె అశోక పుష్పం వలె ప్రకాశిస్తున్న వానలను చూసి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి వచ్చి ఆమెని శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించాడు. శ్రీరాముని పరాక్రములన్నీ గుణగుణాలను ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారాలు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడైన రాముని, అతని సోదరుడైన లక్ష్మణ్ణి వర్ణించాడు. రాముణ్ణి ఆజానుబాహుడు, కమలపత్రాక్షుడు, రూపదాక్షిణ్యుడు సంపన్నుడు, శుభలక్షణాలు కలవాడు, తేజోమూర్తి, ధర్మరక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించేవాడు, సమవిముక్తులైన శరీరాంగాలు కలవాడు, దీర్ఘములైన బాహువులు, శంఖం వంటి కంఠము, కండరాలతో మూసుకుపోయిన సంధియుకములు కలవాడు, 4 విధాలైన నడగలవాడు, ఉత్తముడు, వీరుడు, నలనవాడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అట్టి శుభలక్షణులే కలిగి ఎర్రని మేనిఛాయి కలవాడు, అట్టి రామలక్ష్మణులు నీకై పరితపించుచున్నారు. సుగ్రీవునితో చెలిమి చేసి నిన్ను వెతుడికై నలుచెరుగులో వానరులు పంపియున్నారు. ఓ సీతాదేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుండి తీసుకుపోనున్నాడు అని హనుమంతుడు చెప్పాడు.